ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువుకు వందనాలు, బాబాయ్ గారికి వందనాలు, ఇక్కడ ఉన్న వారందరికీ నా వందనాలు. నేను గడిచిన నెలలో మా కుటుంబంలో ఒక విషాదం జరిగినది. అది ఏందయ్యా అంటే, రజని అని మా చెల్లెలు ఉంది. తనకి ఫస్ట్ నవంబర్ ఇక్కడికి వచ్చినప్పుడు కన్సీల్ అయింది. తను 7వ నెల ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చింది. మా అత్తగారు తీసుకొచ్చుకొని తనకి డెలివరీ వరకు ఉంచుకోవాలనుకున్నది. తనకి కాళ్ళు మొఖాలు బాగా వాసి ఉన్నాయి. ఏంది ఇట్లా కాళ్ళు మొఖాలు వాసినాయని హాస్పిటల్కి తీసుకుపోయినప్పుడు డాక్టర్ గారు రక్తం లేదమ్మా, అందుకోసం వాసినాయని చెప్పి ట్యాబ్లెట్లు అవి ఇచ్చినప్పుడు తగ్గింది, బాగానే ఉన్నది. తర్వాత ఆశా వర్కర్ వాళ్ళు వచ్చి మీకు రక్తం చాలా తక్కువగా ఉంది, మీకు ఇక్కడ సుక్రోజిన్ ఎక్కిస్తే కొంచెం బ్లడ్ పెరుగుతుందని చెప్పి అన్నారు. తను అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అది ఎక్కించుకున్నది. ఒక టైం ఎక్కించినప్పుడు బాగానే ఉన్నది. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత రమ్మన్నారు. మరి అప్పుడు పోయినప్పుడు ఎక్కించినప్పుడు తనకు రియాక్షన్ అయింది. బాడీ అంతా జిల వచ్చేసి చాలా వామిటింగ్ అయ్యి అట్లా ఇబ్బంది పడినది. అప్పుడు ఆ పాపను మార్కాపురం తీసుకుపోయినారు అనమాట. మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకుపోయినారు. అక్కడ నుంచి ఒంగోలు తీసుకుపోవాలి, ఈ పాపకు సీరియస్ అవుతుంది అని చెప్పి అన్నారు. అయినప్పటికీ ఒక నైట్ అంతా అక్కడే ఉంచుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేసి తర్వాత బాగానే ఉంది, కానీ బ్లడ్ అయితే తక్కువగా ఉంది, తీసుకొని వెళ్ళి మీరు బ్లడ్ను అమ్మాయికి ఎక్కించాలి అని చెప్పి అన్నారు. సరేనని మేము ఇంటికి తీసుకొచ్చుకున్నాము. ఆ తర్వాత ఆ పాప కొంచెం బాగానే ఉన్నది. ఒక వారం తర్వాత ఏమందంటే, అక్క మనము బ్లడ్ కోసమని హాస్పిటల్కి పోదాము అని చెప్పి అన్నది. నేను సరేనమ్మా అని నేను ఆ పాప ఇద్దరం కలిసి గిద్దలూరు అనే హాస్పిటల్కి పోయినాము. అక్కడ బ్లడ్ మేము ముందే మాట్లాడి పెట్టినాం, ఇంజక్షన్ ద్వారా బ్లడ్ వస్తుంది అని చెప్పి. అక్కడ వేయించుకోవడానికని పోయినప్పుడు ఆ డాక్టర్ అమ్మ చెకప్ చేసింది. స్కానింగ్ ఫస్ట్ తీస్తానమ్మా అన్నది. సరే మేడం అన్నాం. స్కానింగ్ తీసినప్పుడు తనకి హార్ట్ బీట్ అనేది కొట్టుకోవటం లేదు. తను ఎన్నిసార్లు తీస్తుంది, ఆమెకి డౌట్ వచ్చింది. సరే అమ్మా మీరు పెద్ద స్కానింగ్ తీపించుకొని రాపోండి అని చెప్పి అన్నది. మేము అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్ళి తీపించినప్పుడు అక్కడ డాక్టర్ గారు కూడా ఏదో డౌట్గా మాకు చెప్పినట్లు అనిపించింది. సరేనని ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ చూపించిన అమ్మ దగ్గరికే వచ్చినాం. ఆమె ఏమందంటే, అమ్మ బేబీ అయితే హార్ట్ బీట్ లేదు, బ్లడ్ లేకపోవడం వలన ఇలా జరిగింది, ఇప్పుడు మీరేం చేసేదానికి లేదు, ఆ బేబీని ఉంచుకున్నా మీకు ప్రయోజనం ఏం లేదు, అబార్షన్ చేయించుకోవాలి అన్నారు. అప్పుడు మేము ఇంకా అసలు జీర్ణించుకోలేనిది కదా, 7వ మంత్ మేము ఇంతవరకు బాగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, ఇంకా 2 నెలలు ఆగితే బేబీ తల్లి ఇద్దరు క్షేమంగా ఉంటారని ఆలోచించిన స్థితిలో ఆ పాప ఒక్కసారిగా ఇంకా ఏం జరిగిందా నాకు అన్నట్టుగా ఇంకా ఏడుస్తూ బాగా బాధపడుతూ ఉన్నది. ఆ టైంలో నేను ఇంకా ఒకటే చెప్పిన, సరే అమ్మా ఏదేమైనా మనము సరే చేయించుకోవాలి, అది ఉంచుకోవడం కుదరదు, నీకే ప్రమాదం అవుతుంది రా అని చెప్పి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చిన. ఆ తర్వాత వాళ్ళు డాక్టర్ గారు మళ్ళీ మీరు రావాలి, దానికోసం అమౌంట్ చూసుకొని అబార్షన్ చేయించుకోవాలి అని చెప్పి అన్నారు. అప్పుడు మేము మళ్ళీ మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ పాపను చెకప్ చేయించినాం. అక్కడ కూడా అలాగే చెప్పి అబార్షన్ చేస్తానమ్మా నేనైతే అన్నది. కానీ ఈ పాపకు బ్లడ్ లేదు, పాప వీక్గా ఉంది, నాకైతే నేను నమ్మకం చెప్పలేనమ్మా, పెద్ద ప్రాణానికి కూడా ప్రమాదం అవుతుంది, నేను చెప్పలేను అన్నది. అప్పుడు మేము ఒకటే అనుకున్నాం, దేవా నువ్వు ఉన్నావు, కానీ ఎలాగైనా ఈ పాపకైతే చెయ్యాలి అనుకున్నాం. అప్పుడు మేము ఆ హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇచ్చి 2 రోజుల తర్వాత రమ్మన్నారు. అప్పుడు అలాగే మేము 2 రోజుల తర్వాత తీసుకుపోయినప్పుడు 6 గంటలకు నొప్పులు ఇంజెక్షన్స్ వేస్తే ఇంకా అసలుకి ఆ పాపకి నొప్పులు వస్తున్నాయి కానీ డెలివరీ అయితే కావటం లేదు, చాలా బాధపడిపోతుంది. సాయంత్రం వరకు వెయిట్ చేసినాం, అట్లాగే బాధపడతా ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ పాప అయితే ఏడుస్తూ ఉంది. నేనైతే ఇంకా ఒక్కదాన్ని దగ్గర ఉన్నా ధైర్యం చెప్పలేకపోతున్నా. ఆ పాప అమ్మమ్మ అయితే ఇంకా భయపడిపోయి ఆమెకు బీపీ వచ్చి ఒక పక్క పడిపోయింది. ఇంకా అలా నేను ఒక్కదాన్ని ఆ పాప దగ్గర ధైర్యంగా ఉండగలిగిన.
ఆ డాక్టర్ అమ్మ వచ్చి, అమ్మా నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు కానీ నేనైతే నమ్మకం చెప్పను, ఆ పాపకే ప్రమాదం అవుతుంది, ఆ పాప ఏమైతే నాకు తెలియదు, ఈ నైట్కి కావచ్చు రేపు కావచ్చు, మేమైతే నైట్కి ఇక్కడ ఉండలేము, మీరు తీసుకెళ్ళిపోండి, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి చూపించుకోండి అన్నది. అప్పుడు నేను ఒకటే చెప్పిన, మేడం మేమైతే తీసుకుపోలేను, నేను ఒక్కదాన్ని ఉన్నాను, ఎక్కడ తీసుకుపోలేను, మీరు చెయ్యండి మేడం, మీరు చేస్తారు మేడం అని చెప్పి అన్నప్పుడు ఆమె అన్నది, నీ నమ్మకం అమ్మా, నేను చెప్పలేనమ్మా అన్నది. అప్పుడు ఈ పాప బాగా ఏడుస్తూ ఉంది, అక్క నాకు తాతతోటి ప్రార్థన చేయించు, నేను చాలా చచ్చిపోతాక్క, నేను బ్రతకనక్క, నేను చచ్చిపోతాక్క అన్నప్పుడు ఏడుస్తూ నాకు ఒక్క మాట చెప్పింది. అప్పుడు నేను సాయంత్రం 7 గంటల ఆ టైంలో బాబాయ్కి ఫోన్ చేసిన, అయ్యా ఈ పాప పరిస్థితి ఇట్లా ఉంది, ఎందుకో నాకు తెలియలేదు, ఎక్కువ ఏడుస్తుంది, నొప్పి అయితే రావటం లేదు, ఈ పాపకైతే అబార్షన్ జరగాలి కానీ ఆ డెలివరీకి అయితే మేడం గారు లేట్ అయిద్దని చెప్తున్నారు, ఈ పాప నొప్పులు తీయలేకపోతుంది, ఎక్కువ బాధపడిపోతుంది అయ్యా అని ఏడ్చి మేమిద్దరము ఫోన్ చేసినప్పుడు, ఏమైందమ్మా అని చెప్పి అన్నాడు. ఒక్కసారిగా ప్రార్థన చేసిండు. ఆ తర్వాత మరలా శిబిరంలోకి వచ్చి మరలా ప్రార్థన చేసి ఎలా ఉందమ్మా అన్నారు. ఆ తర్వాత ప్రార్థన చేసిన ఒక 1/2 అవర్ తర్వాత డాక్టర్ అమ్మ వచ్చి ఏమన్నదంటే, అమ్మ మీకు మిరాకల్ జరిగింది, 1 గంటలో ఈ పాప డెలివరీ అయిపోతుంది, మీరు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడైతే ఈ పాపకు మంచిగానైంది, ఈ పాప డెలివరీ అవుతుంది అని చెప్పన్నారు. అప్పుడు దేవా నీకు స్తోత్రం అయ్యా అని మళ్ళీ బాబాయ్కి చెప్పిన, అయ్యా ఇట్లా అవుతుందని చెప్తున్నారయ్యా, డాక్టర్ అమ్మ వచ్చింది, నువ్వు వీరు ప్రార్థన చేస్తున్నప్పుడు తను వచ్చింది, ఇక్కడ ఉంది, మా దగ్గర నిలబడుకుంది, అమ్మ మేము ప్రార్థన ఆపించమా అంటే లేదమ్మా చేయించుకోండి అని చెప్పి అన్నది. ఇట్లా ఉందయ్యా అని చెప్పినప్పుడు ఏం పర్లేదులేమ్మా, ఇంకేం కాదు, డాక్టర్ అమ్మ చెప్పినట్టుగా చేయండి అమ్మా అన్నాడు. అలాగనే బాబాయ్ చెప్పినట్టుగా మేము అట్లా ఉన్నప్పుడు డాక్టర్ అమ్మ గంట అన్నది అర్ధగంటలోనే డెలివరీ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ పాప ప్రాణాలు పోతాయి అని చెప్పిన డాక్టర్ అమ్మే అసలు ఎంత మిరాకల్గా, ఇంతలేక మీకు ఎలా జరిగిందమ్మా, మీ దేవుడు గొప్పవాడమ్మా అని ఆ డాక్టర్ అమ్మే మా గురించి సాక్ష్యం ఇచ్చింది అక్కడ. ఇదంతా దేవుడు చేసింది మా పట్ల. దేవునికి మేము ఎంతగా రుణపడి ఉన్నాము. బాబాయ్ గారు చేసిన ప్రార్థన వలన ఆ రోజు దేవుడు మాతో ఆ బాబాయ్తో మాట్లాడి ఆ పాపను రక్షించిండు. ఈ సాక్ష్యం మేము పంచుకోవాలని ఇంత దూరం వచ్చి ఉన్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించులాగా ప్రార్థించు. తాతగారికి నా వందనములు. ఇక్కడ చేరువచ్చిన వాళ్ళందరికీ కూడా నా వందనములు చెల్లిస్తున్నాను. ఏసఐకు వందనాలు చెల్లిస్తున్నాను. లాస్ట్ ఇయర్ 17 ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే నేను డిసెంబర్ అదే మంత్లోనే 17 లోపే నేను మళ్ళీ కన్సీవ్ అయిపోయాను. కన్సీవ్ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు వాంతులు అవుతున్నాయని చెప్పేసి వెళ్తే అక్కడ కన్సీవ్ అయినామని చెప్పేసి సంతోషపరిచారనమాట డాక్టర్ గారు. అలాగే మా కుటుంబం కూడా చాలా సంతోషపడింది. అట్లా 7 నెలల వరకు నేను కన్సీవ్ అయి మోసాను బిడ్డని. మోసిన తర్వాత ఏం అయిందో ఏమో, లాస్ట్కి నాకు 7వ నెలకు వచ్చిన తర్వాత కాలు వాపులు వచ్చినాయని బెంగళూరు నుంచి వచ్చాను. ఓట్లకన్నా వచ్చి నిలబడిపోయాను అనమాట ఇక్కడే. ఇంకా మా అత్తగారు కూడా ఇక్కడే ఉండమని చెప్పేశారు, అమ్మమ్మ దగ్గర ఉండమని చెప్తే ఉండాను. ఒక 2-3 డేస్ తర్వాత ఏమైందో ఏమో, నాకు నైట్ అంతా వామిటింగ్స్ అయినాయి. అది అర్థం కాలేదు నాకు అసలు, ఎందుకు ఈ టైంలో ఇప్పుడు వామిటింగ్ అయింది అనేసి. 6th మంత్లో కూడా నాకు ఎప్పుడు కాలేదు, 5th మంత్కి ఆగిపోయినాయి నాకు వామిటింగ్స్ అన్నీ. 7th మంత్లో ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయాసం వస్తుంది, ఊపిరాడట్లేదు, ఎందుకో ఏమైందో అర్థం కావట్లేదు. నేను అక్కకు చెప్తున్నా, అక్క ఇట్లా ఉందక్క నా సిచ్యువేషను, ఏమైందో ఏమో అని చెప్తే, అవునా నేనేమనుకున్నానంటే మార్కాపురం హాస్పిటల్ తీసుకెళ్లారు కదా నా సుక్రోజన్ ఎక్కిచ్చి, దానివల్ల నేను వాటర్ చేంజ్ చేశాను కదా, దానివల్ల నాకు ఏమన్నా ఆయాసం లాగా వస్తుందేమో, గొంతు నస అన్నట్టు అనిపిస్తుందేమో నేను అనుకున్నా. కానీ కాదు, చూస్తేనేమో ఇట్లా జరిగింది. హాస్పిటల్కి వెళ్దామని ఇట్లా అక్క చెప్పి రక్తం ఎక్కించుకుందామని వెళ్ళేసి రక్తం లేదు కదా అని చెప్పేసి అన్నారనేసి వెళ్తే అక్కడ స్కానింగ్ చేస్తే ఇట్లా జరిగిందనమాట. డాక్టర్ అమ్మ కూడా అడిగారు, నాకు రోజు తిరుగుతుంది, బాగానే ఉంది, ఆ పక్క ఈ పక్క కూడా తిరుగుతుందని చెప్పాను. కానీ నాకు అది తిరుగుతున్నది బిడ్డ కాదంట, నా శ్వాస అని చెప్పారు స్కానింగ్ చేస్తే. నేను స్కానింగ్ చేసి అబార్షన్ చేసే మేడం చెప్పారనమాట. చెప్తే అవునా అనేసి డాక్టర్ గారు నాకు చెప్పలేదు, అక్క వాళ్ళకి చెప్పి అమ్మాయికి నొప్పులు తెప్పించి తీపిచ్చేసేయాలమ్మా అని చెప్పి మాట్లాడారనమాట. 7th మంత్ నెలలో నాకు అట్లా జరిగేసరికి చాలా బాధ వేసింది. అందులో బాబు పుట్టాడు 7th మంత్లో. అంతవరకు బాగానే మూసి ఇంతవరకు ఇట్లా చేసేసరికి ఎందుకు ఇచ్చాడో, ఎందుకు తీసుకొని వెళ్ళాడో, దేవుడు మంచికే చేశాడనేసి చాలా కృతజ్ఞతలు చెల్లించుకున్నా. ఇప్పుడు కాకపోతే ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి మేలుగా ఉందేమో అనుకొని అందరం కూల్ అయిపోయినాం అనమాట.
ఏదేమైనా కానీ నాకైతే డెలివరీ టైంలో నాకు ఆ పాపనేమో అంత వీక్గా ఉంది, ఆ పాపకు బ్లడ్ లేదు, బ్లడ్ వల్లనే అమ్మాయికి అలా జరిగింది అని చెప్పి డాక్టర్ అమ్మ కూడా అన్నారనమాట. అబార్షన్ చేసే ముందు అబార్షన్ చేసేటప్పుడు 2 డేస్కి టాబ్లెట్ ఇచ్చి ఇలా చేసినా కానీ నాకు చాలా భయం వేసింది. ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే అట్లా ఏం జరుగుతుందో, అంటే నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం కన్సీవ్ అయ్యాను, నాకు తెలియదు ఎట్లుంటుందో ఏంటో, అందరు ఎలా ఉంటారో తెలియదు, అందరు చెప్పినంత మాత్రాన అంటే ఆడవాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు అనేసి ఒక భయంతో భయపడిపోయాను అనమాట. నొప్పులు ఎలా వస్తాయి అనేసి భయపడిపోయి ఆ స్టార్ట్లోనే ఆ భయంతోనే నాకు నొప్పులు రాక భయం వేస్తుంది అక్క, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఉంటానో పోతానో కూడా తెలియదు అక్క అని చెప్తా ఉన్నా అక్కకి. అలా నాకు అని ధైర్యం చెప్తుంది నాకు. డాక్టర్ అమ్మ మధ్యలో అక్కని పిలిచి అడుగుతా ఉందంట, ఆ పాపకి ఏం జరుగుతాయేమో, స్లిట్స్ వస్తాయో తెలియదు, నాకు అర్థం కావట్లేదమ్మా, మీరు వేరే హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి అని చెప్తుందంట. అవన్నీ డాక్టర్ అమ్మ ఏం మాట్లాడలేదని నాకు వచ్చి చెప్తుంది. అలా భయం వేసింది నాకు. అంటే డాక్టరే ఇలా చెప్తున్నారంటే నేను ఏంటబ్బా, నేను అసలు డెలివరీ అవుతానా కానా అని ఒక టెన్షన్తో ఉన్నాను అనమాట. అలా భయంతో నేను నొప్పులు కూడా అంత వచ్చినా నేను బిడ్డను తీయలేకపోయాను అనమాట. అట్లాంటిది సాయంత్రం వరకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నానమ్మా అని తాతగారు చెప్తూనే ఉన్నారు. శిబిరంలోకి వచ్చి ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. సరే తాతగారు అని చెప్పి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ చెప్పి లాస్ట్కి గట్టిగా నొప్పులు వచ్చాయి. సాయంత్రం 5 గంటలకి, ఎక్కువ 5, 6 ఆ మధ్యలో వచ్చాయి. 6 నుంచి 7 మధ్యలో తాతగారు గట్టి ప్రార్థన చేశారు. అసలు ఏం భయపడకమ్మా, ఇప్పటికే అయిపోతాం, డాక్టర్ అమ్మ రేపైనా కానీ ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పి, ఆ పాప అయితే అవుతుంది కానీ చెప్పలేమమ్మా అని చెప్పి డాక్టర్ అమ్మ చాలా భయం చెప్పారనమాట. ఆ భయంతో నేను ఏమైపోతాను అసలు అని చాలా బాధపడ్డాను. కానీ దేవుడు ఏదేమైనా కానీ బిడ్డను ఆ టైంలో తాతగారు ప్రార్థన చేశారు. ఆ 6, 7 మధ్యలో చేసిన మధ్యలోనే నాకు 7, 8 లోపు 9 లోపు అవుతుందని డాక్టర్ అమ్మ అంటే, కానీ నేను 9 లోపు కూడా కాలేదు, 7:30 ఆ మధ్యలోనే అయిపోయాను. చాలా పెద్ద కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవునితో, అబ్బా అసలు బిడ్డను తీయాలని ఇంత కష్టం అనేసి, ఇంత నొప్పులతోటి అంత బాధపడుతూ అంత ఇది చేస్తే లాస్ట్కి దేవుడు బిడ్డను తీసుకొని వెళ్ళిపోయారు అనేసి బాధపడ్డాము. ఇంటికి తీసుకొచ్చాము. ఆ బిడ్డను కూడా తీసుకొచ్చి మీరే తీసుకుని వెళ్ళండి అమ్మా, ఇంకోసారి మళ్ళీ బిడ్డ ఏమన్నా మళ్ళీ వస్తుంది, మీ ఇంటి దగ్గరే పెట్టుకుని అని చెప్పేసి డాక్టరే పంపించారనమాట. మరుసటి రోజు ఇట్లా అనేసరికి మా ఆయన కూడా వీడియో కాల్లో బెంగళూరులో ఉన్నాడు, అప్పుడు పక్కన లేడు. అక్కడి నుంచి ఆ టైంకి నొప్పులు నేను ప్రవీణ్తో మాట్లాడాలని, అసలు నేను ఉంటానో లేదా అనేసి ఒక భయంతో మాట్లాడాను అనమాట. ప్రవీణ్తో మాట్లాడేసరికి తను కూడా బాధపడిపోయారు. తను బాధపడిపోయి, అంటే నా బాధను చూడలేక తను బాధపడ్డాడు వీడియో కాల్లో. తర్వాత అలాగే అక్క బాధపడిపోయింది, అసలు ఏంది ఈ పిల్ల ఇట్లా అయిపోయింది ఏంది అసలు అని. తర్వాత దేవుడు ఏదేమైనా కానీ వాళ్ళ సార్ వాళ్ళు కూడా లీవ్ ఇవ్వనన్నారు. కానీ ఇట్లా సార్ మా భార్యకి ఇలా అవుతుందని చెప్పేసి అంటే సరే వెళ్ళమ్మని చెప్పి వెళ్ళి పంపించారు. మార్నింగ్ వచ్చి బిడ్డను చూసేసరికి ఆ బిడ్డ ఇట్లా అయిపోయింది, ఉండింటే ఎంత బాగుండని తను ఎంతో బాధపడ్డాడు అసలు. కానీ సరేలే, కానీ ఏమోలే అని మాకే ఇంకా చెప్పాడు. సర్లే ఇంక ఇప్పుడు కాకపోతే ఇంకా ఉందిలేనా మనకి అని ఇంకా ధైర్యం చెప్పాడు. సర్లే నా భర్త నాకు ధైర్యం చెప్పాడు అనేసి ఒక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను దేవునికి అని తాతగారితో కూడా ఇదే మాట అన్నారు. నా భర్త నాకు ధైర్యం చెప్తున్నారు తాతగారు అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషకరమైన మాట చెప్పావమ్మా అనేసి తాతగారు కూడా నన్ను చాలా మంచిగా చెప్పారనమాట. అలా చేసి 7వ నెలలో బిడ్డని ఇది చేసేసరికి ఎంతో బాధపడి ఇది చేసేసరికి ఇట్లా అయిపోయింది. లాస్ట్కి నాకు దేవుడు ఎంతో మేలు చేశాను. నేను చచ్చిపోతాననేమో అనుకుని, ఇది 2nd టైం నేను ఇలా అనుకోవడం, చచ్చిపోతానేమో అనుకొని. ఫస్ట్ టైం నేను నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి ఒకసారి నేను సాక్ష్యం చెప్పాను అనమాట. అది కూడా నేను అప్పుడు చచ్చిపోతానేమో అనుకున్నాను. 6 months ట్యాబ్లెట్లు వాడమని చెప్పింది. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత తాతగారు ప్రార్థన చేసి ఆ అమ్మాయికి ఏం కాదని చెప్పేసి 3 నెలల్లోనే నాకు బ్లడ్ క్లాట్ అయ్యేది మొత్తం క్లియర్ అయిపోయింది. 6 నెలలు అని చెప్పేసి అప్పుడు మేలు చేశాడు తాతగారు ప్రార్థన వల్ల. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా విషయంలో ఇప్పుడు కూడా నాకు మేలే చేశాడు. తల్లి క్షేమంగా ఉంది చాలమ్మా, ఇప్పుడు ఆ పాపకి ఇంకా లైఫ్ ఉంది, ఇంకా మంచిగా ఉంది అనేసి తాతగారు ప్రార్థన చేసి ఎంతో గొప్ప మాటలు చెప్పి నాకు ధైర్యం చెప్పారు. అందుకోసమని ఇక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెప్పాలనేసి రేపు బెంగళూరు వెళ్తున్నాను. ఆ బెంగళూరు వెళ్ళిన లోపు ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో రాను అనేసి తాతగారి దగ్గరికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకోవాలి. తాతగారు చేసే ప్రార్థన వల్ల నాకు ఎన్నో మేలులు జరిగాయన్నమాట అని ఇక్కడికి వచ్చి
తాతగారి గురించి చెప్పి ఇక్కడ నేను నా బాధ, నా బిడ్డని పోయిందనేసి నేను బాధపడినా కానీ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇస్తారనేసి మళ్ళీ ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చి వెళ్తున్నాను అనమాట. రేపు నాకు ఇంకొక నమ్మకం ఉంది, ఇక్కడ నుంచి వెళ్తే నాకు మళ్ళీ కన్సీవ్ అవుతానేమో అనుకొని ఇక్కడ నమ్మకంతోనే వచ్చానమాట. ఈ తాతగారు ప్రార్థన వల్ల నేను ఇక్కడికి వచ్చానమాట. ఈ తాతగారి వల్ల నాకు ఇంకా మళ్ళీ కన్సీవ్ అవుతాను అనేసి ధైర్యం కూడా చెప్పాడు. నువ్వేం బాధపడకమ్మా, నువ్వు మంచిగా ఉంటావు, మంచిగా అత్తమామలతో మంచిగా ఉండేసి అని చెప్పి ఇంకా సంతోషకరమైన మాటలు చెప్పి నేను సంతోషపరిచానమాట. నువ్వేం బాధపడద్దని చెప్పి అమ్మమ్మకి ధైర్యం చెప్పు అని చెప్పి చెప్పారు. ఇంతవరకు నన్నైతే దేవుడు కాపాడాడు. తాతగారి ప్రార్థన వల్ల ఎన్నో మేలులు జరిగాయి. నాకు ఇంతకన్నా నాకేమొద్దు. దేవుడు చాలా చాలా అంటే చాలా గొప్పవాడనమాట. ఇంత మేలులు చేసినప్పుడు మనం ఎందుకు ఇలా ఇంత సైతాన్లో ఉంటున్నామో అర్థం కావట్లేదు. కాబట్టి దేవుడు చాలా విధంగా నాకు ఇంత మేలులు చేశాడు. కాబట్టి తాతగారికి చాలా ప్రార్థన. శిబిరంలో ఉండి ఎంతమందో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ప్రార్థన చేసి ఎంతోమందిని వాళ్ళ నుంచి బయటపడి దేవుడు ప్రార్థనలో చాలా మనుషులందరినీ సంతోషపరిచేలాగా ఈ శిబిరంలోకి మళ్ళీ వచ్చేలాగా చేసే ప్రార్థనలు చేశాడు. కాబట్టి మనం ఇంతవరకు వచ్చి ప్రార్థనలు చేస్తున్నామండి. అంత దూరం నుంచి వచ్చి చేశాం కాబట్టి మనం దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చిన్ని సాక్ష్యాన్ని ఇచ్చినందుకు వందనములు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నత స్థలముల ఆసీనుడైన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పిడిగాగుల నుంచి వచ్చినటువంటి అన్నమ్మ చెప్పిన సాక్ష్యం, దాసరి రజనీ గారు చెప్పిన సాక్ష్యం మీరందరూ విన్నారు. నేను ఒక్క నిమిషం వాళ్ళ గురించి నేను చెప్తాను. అక్కడి నుంచి 10 రోజులు నాకు అన్నమ్మ ప్రార్థన చేస్తూనే ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది, ప్రార్థనలు చేయించుకుంటూనే ఉంటారు. ప్రతి విషయం అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంటుంది. అలాగే రజని విషయంలో కూడా నాకు తెలిసింది. ఉదయం వెళ్ళేటప్పుడు కూడా 5 గంటలకు ప్రార్థన చేయించుకున్నారు. నేను శిబిరం ఉండగా 5 గంటలకు ప్రార్థన చేసి వెళ్ళారు. వాళ్ళు 6 గంటలకు వాళ్ళకి ఇంజెక్షన్ వేశారంట, ట్యాబ్లెట్ ఇచ్చారంట. ప్రైజ్ లార్డ్. సరే డెలివరీ చేస్తారు కదా, అది నార్మల్ అబార్షన్ జరుగుతుందిలే అనుకున్నాను. సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతాన మరి ఫోన్ వచ్చి ఏడుస్తుంది అమ్మాయి. ఏంటమ్మా అన్న, ఇది అన్నది. సరే ఆ రజనికి ఫోన్ అన్న. రజనికి ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇచ్చిన తర్వాత రజనీతో నేను మాట్లాడాను, నువ్వు భయపడకాకు, మనము జీవం కలిగిన దేవుని బిడ్డలము, మనకు దేవుడు సహాయం చేస్తాడు అని ధైర్యం చెప్పి ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకో అన్న. కళ్ళు మూసుకున్నది, ప్రార్థన చేశాను. ఆ తర్వాత నేను ఇంట్లో ఉండగా ప్రార్థన చేశాను. నేను అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. నాకేదో మనసు శంకించింది. నా మనసులో ఏదో దేవుడు ప్రేరేపణ, నువ్వు శిబిరానికి వెళ్ళి ప్రార్థన చేయన్నట్టు. వెంటనే శిబిరానికి వచ్చాను. శిబిరానికి వచ్చి నేను 2 మాటలు పలుకుతా ప్రార్థన చేశా. మానవులకు అసాధ్యమైనది నువ్వు సాధ్యమే, మానవులు చేయింది నువ్వు చేస్తావు ప్రభువా. ఆ యొక్క కడుపులో ఉన్న శిశువు మృత్యువు అంటే చనిపోయిన స్థితిలో ఉంది, దానికి చలనము లేదు, అది తిరగలేదు. కాబట్టి ఆ మార్గం దగ్గరికి రావడానికి ఇబ్బంది పడుతుంది. కాబట్టి ప్రభా నువ్వు చేపెట్టి లాగేసేయి, ముఖద్వారం దగ్గర తీసుకురా ప్రభా. నువ్వు తీసుకురాగలిగిన దేవుడవు, నువ్వు చేయిబెట్టి తీసుకురా, ముఖద్వారం దగ్గర తీసుకొచ్చి వదిలేసాయి, ఆ యొక్క డెలివరీ అవుతుంది అని చెప్పి దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని 1/2 గంట ప్రార్థన చేశా. ఎంత 1/2 గంట ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేసి ఆమె అన్న ఒక 1/2 గంట తర్వాత మళ్ళీ అన్నామని ఫోన్ చేసి డెలివరీ అయిపోయింది అన్నది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఒకే ఒక అంటే ఏ సమయంలో ఎలా చేయాలో అనేది దేవుని దాసుడికి తెలియాలి. అందరూ ఆలోచన ప్రకారము దేవుడి ఆత్మకే అందుతుంది. ఆ ప్రకారము దేవుడు అద్భుతమైనటువంటి ఒకే మాట ఏడిచింది, చచ్చిపోతాను తాతయ్య గారని. చచ్చిపోవు ఏం కాదు, నువ్వు బతికే ఉంటావు. నేనేమో ఎవరు చెప్పారు నీకు చచ్చిపోతావని? దేవుడు బతికిస్తాడు, మన దేవుడు గొప్పవాడు అని చెప్పేసి నేను ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి ఇదే ప్రార్థన శిబిరానికి వచ్చి ప్రార్థన చేశా. ఈ శిబిరంలో నేను అనేక మందికి ప్రార్థన చేశాను, కార్యాలు జరిగినాయి. రజనీకి కూడా ఈరోజు సజీవురాలుగా చనిపోతుంది అనుకోండి. డాక్టర్ గారు చెప్పారు ఆ అమ్మాయికి పిడిచి రావచ్చు, లేదంటే
చనిపోయినటువంటి ఆ యొక్క శిశువు గుండెకు తట్టిందంటే చనిపోవచ్చు, రక్తం తక్కువ ఉంది అని చెప్పేసి చెప్పిందంట. ఆ యొక్క సమయంలో నేను ప్రార్థన చేసి దేవుడు సహాయం అడిగాను. దేవుడు సహాయం చేశాడు. ఒకే ఒక మాట, నువ్వు లాగేసాయి, నువ్వు లాగేస్తేనే అది ముఖద్వారం దగ్గరికి వస్తుంది, అప్పుడు ఆ శిశువు డెలివర్ అవుతుంది, లేకుంటే కాదు, కానేరదు, ఇది నీకు సాధ్యం, నువ్వు చేయాల్సిందే ప్రభు అని గట్టిగా ఇక్కడ ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అప్పుడు అరగంట ప్రార్థన చేస్తే ఇంక మళ్ళీ ఏ ప్రార్థన లేదే లేదు, ఇదే ప్రార్థన. నువ్వు చెయ్యాలి, దాసరి రజని నువ్వు ముట్టాలి, దాసరి రజనిని నువ్వు డెలివరీ చేయాలి. నువ్వు చేస్తున్నావు, డాక్టర్ గారు కాదు చేసేది, డాక్టర్ అమ్మగారు చేయదు, చేతులు ఎత్తేసింది, నువ్వు చేస్తున్నావు. ఆ మృత సంబంధమైన శిశువు నాయనా ఆ ద్వారం దగ్గరికి రావటం కష్టం, ఆ ద్వారం దగ్గర తీసుకొచ్చేవాడు నువ్వే అని గట్టిగా ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఆశ్చర్యపోయిందంట డాక్టర్ అమ్మగారు కూడా ఆ యొక్క సిచ్యువేషన్ చూసి. ఇప్పుడు దాకా నమ్మకం లేనిది ఆ శిశువు ఎక్కడో ఉంది, మృత శిశువు కడుపులో. ఇంకా ఒక రోజు గడిస్తే గాన పాయిజం అయిపోతే ప్రతపానమే చనిపోతారు. ఎందుకంటే అప్పటికే 2 days అయింది ఆ యొక్క శిశువు చనిపోయే కడుపులో. కాబట్టి నా ప్రియ సహోదరి, దేవుడు అద్భుత కార్యం చేసిన దేవుడు. దేవునికి మనకి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? సర్వశక్తి గల దేవునికి చప్పట్లు గట్టిగా కట్టండి. ఒక పెద్ద ప్రాణాన్ని కాపాడిన దేవుడికి, గొప్ప కార్యం చేసిన దేవుడికి స్తోత్రం. మనం వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళితను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ దాసుని కొన్ని నిమిషాలు నీ పక్షాన్ని నిలబడుతుండగా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నీ శిలవ సట్టును మరుగుపరుచుకో, నా నోటిని బోరుగా వాడుకో. కూడి వచ్చిన నీ బిడ్డలతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గారు మహాభక్తుడు, దేవుని యొక్క భక్తుడు. మనమందరము చెప్పండి, మనమందరం ఎవరము? దేవుని భక్తులమా కాదా? యోబు సర్వశక్తి గల దేవునికి భక్తుడు, విశ్వాసిగా జీవించాడు. నువ్వు నేను ఎలా ఉన్నాము? మనము కూడా భక్తులమేనా కాదా? విశ్వాసులమా కాదా? ఈ యొక్క విశ్వాసులమైన మనందరము కూడా దేవుని బిడ్డలమే, అవునా లేదా? యోబు లాంటి వారిగా మనము లేకపోయినప్పటికీ ఆవిగించంత విశ్వాసం ఉంటే చాలని పరిశుద్ధ గ్రంథములో సర్వశక్తి గల దేవుడు మాట్లాడిన మాట మనము చదువుకున్నాము, వింటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కూడా విశ్వాసులమే, అవునా? మనం కూడా భక్తులమే. అయితే భక్తుని పరీక్షించటానికంట దేవుడికి అపవాదికి కొన్ని సంభాషణ జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగినాయంట? సంభాషణ అంటే మాటలు జరిగినాయంట. ఈ యొక్క దేవుని దూతలతో పాటు అపవాది కూడా పరలోకానికి వెళ్ళిపోయిందంట దేవుని సన్నిధికి. ఒకరోజు వెళ్ళినప్పుడు దేవుడు చూసి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడంట. నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానండి అన్నాడంట. సరే, భూమి మీద నువ్వు అటు ఇటు తిరిగావు కదా, నా భక్తుడైన యోబును చూశావా అన్నాడంట. చూశానన్నాడంట. ఎలా ఉన్నాడు నా భక్తుడు అంటే? ఎలా ఉన్నాడు ఏంటి? బాగానే ఉన్నాడు, నీ కాపుదల ఉన్నంత వరకు బాగానే ఉంటాడు అన్నాడు. అదేంటి అట్ట మాట్లాడావని? నువ్వు కంచె వేసావు, కంచెత్తి నా తడక నేను చూపిస్తాను, అప్పుడు నిన్ను దూషించి పక్కకి వెళ్ళకపోతే అడుగు అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. నిజమే కదా? ఈ మాట నిజమా కాదా? నిజమా కాదా? ఈరోజు మన కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా కష్టం కలిగితే దేవుని, అయ్యా ఏంటి బాధ, ఏంటి కష్టం, ఏంటి రోగం, ఏంటి శ్రమలు, నేనే దొరికానా? నేనే ఇబ్బంది పెడతావా నన్నే?
నన్నే మొత్తుతావా అని దేవుణ్ణే నిలదీసి ప్రార్థన చేసి అడిగా మనస్తత్వం కలిగిన మనుషులు లేరా? ప్రైజ్ లార్డ్. అది ప్రార్థన కాదు, అది విశ్వాసికి పద్ధతి కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొత్తం తీసేసుకున్నాడంట అపవాది. ఒక్కటి చెప్పాడు దేవుడు, రే ఏబు ప్రాణాన్ని తప్ప నువ్వు ఏమైనా చేసుకోపో, నా భక్తుడు కదలడు, నా యందు విశ్వాసం నుంచి బెదలడు, అదే నమ్మకం అదే విశ్వాసం కలిగిన వాడుగా ఉంటాడు అన్నాడంట. చూద్దామా అంటే చూద్దాం అనుకున్నారంట. అపవాది మొత్తం పాడు చేసింది. 7 కుమారులను కుమార్తెలను పాడు చేసింది. ఇండ్లు వాకిలను పాడు చేసేసింది. గొడ్డు గోదను పాడు చేసేది. ఆస్తి స్థిరాస్తులు మొత్తం ధ్వంసం చేసేసింది. పాడు చేసి నాశనం చేసింది. ఒంటరి వాడిగా మిగిలాడు ఏబు. ఒంటరి వాడిగా మిగిలాడు. వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కూడా వచ్చి అప్పుడు అంటాడు, అయ్యా తల్లి గర్భము నుంచి నేను దిగంబరిగా వచ్చి తిని నేను తిరిగి దిగంబరంగా నేను నా తండ్రి వద్దకు వెళ్తాను. ప్రైజ్ లార్డ్ అన్నాడా లేదా? పౌలు గారు కూడా ఇదే మాట తిమోతితో అన్నాడు. తిమోతి తన కుమారుడు అంటే ఒక విశ్వాసి, ఒక నాయకుడు, ఒక శిష్యుడు. తిమోతితో కూడా ఇదే మాట అన్నాడు. చూడండి, తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచ్చిన చూడండి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి మనం ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నము వస్త్రములు మాత్రము. ప్రైజ్ లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై అన్న భుజిస్తూ వస్త్రములు ధరించుకొని జీవించే వారిగా ఉండాలి. కానీ ఈ ధనాన్ని, ఈ డబ్బును, బ్యాంక్ బ్యాలెన్సులను, ఆస్తి స్థిరాస్తులు సంపాదించి కూడగట్టుకున్నా కానీ ప్రయోజనము నీకు లేదు. కారణము నువ్వు చనిపోయినప్పుడంట యోబు గారు అంటున్నాడు, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనేను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక. ఈ మనస్సు మనకుందా? ఈ స్వభావం మనకుందా? ఏదో వ్యాపారంలో కొద్దిగా నష్టం కలిగితే, దేవా నాకు నష్టం కలిగించావయ్యా, నీ మీద ఆధారపడినానయ్యా అని నిందలు మోపుతూ ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్. 10 మందికి చెప్తాం, పలాని యేసు ప్రభు అని నమ్ముకొని వ్యాపారం పెడితే నాకు నష్టం వచ్చిందని. చదువుకుంటుంటే పాస్ కాలేదంటే చదవటంలో నీ బలహీనత నువ్వు ఎత్తుపరచకుండా దేవుడు నాకు సహాయం చేయలేదంటాడు. ప్రైజ్ లార్డ్. ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోతే నీ యొక్క తప్పిదముల వలన, నీ నోటి దుడుసు వలన, నాలాగా నోటి దుడుసు నాకు బాగా ఉంది. ప్రైజ్ లార్డ్. ఆఫీసులలో ఇట్టనే చేయటని, ఎదిరించటని. నాకు ప్రమోషన్ ఎందుకు ఇస్తారు? ప్రమోషన్ ఇస్తారా? డిస్పాచ్ చేస్తారా? వీళ్ళుంటే అవకాశం దొరికితే వీడు సర్వీస్ నుంచి డిస్పాచ్ చేయాలని చెప్పి ఎదురు చూస్తుంటారు. ప్రైజ్ లార్డ్. అటువంటి వ్యక్తులకు ప్రమోషన్ రాకపోతే అంటారు, దేవుడు నా మీద దయ చూపలేదండి, నా జూనియర్కు ప్రమోషన్ వచ్చింది అంటాడు. అరే, వ్యవసాయంలో విత్తనాలు చల్లితే నువ్వు సరైన సమయంలో విత్తనాలు చల్లలేదు కనుక, సరైన పద్ధతిలో విత్తనాలు చల్లలేదేమో, నీకు నీ యొక్క దేవుడి కృప నీకు ఉండలేదేమో, అది సరిగా పంట పండలే. పక్కోనికి బాగా పడితే అదొక అసూయ. ప్రభా నాకు పంట పండలేదు, వాడికి బాగా పండించావు, నేనేం చేశాను ప్రభా అని మళ్ళీ దేవుణ్ణి వ్యవసాయదారుడు అంటాడు. రాజకీయ నాయకుడికి ఎలాగపోతే దేవుణ్ణి అంటాడు. ముఖ్యమంత్రి పదవి రాకపోతే దేవుని అంటాడు. ఎవరయ్యా ఈ భూలోకములో ఉన్న మానవులు దేవుణ్ణి అనకుండా మానేవాడు? ప్రతి ఒక్కరూ నిందను మోపేవారే దేవుని పట్ల. కానీ ఒక్క మాట మటుకు ఇక్కడ మనకు తెలియజేయాలి. భక్తుడైన యోబు అంటున్నాడు, మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకొని వెళ్ళలేము. కానీ పౌలు భక్తుడు అదే బోధిస్తున్నాడు ప్రజలందరికీ కూడా. మనం ఏమి తీసుకురాలేదు, మనం ఏమి తీసుకొని వెళ్ళలేము. సమస్తము కూడా ఇక్కడ ఉన్నాయి, ప్రభువారు అనుగ్రహించినవే. సర్వశక్తి గల దేవుడు అనుగ్రహిస్తేనే మనకు కలిగి ఉన్నాం. ఈ సత్యము గ్రహించాలని దేవుని పెట్ట మనవి చేస్తున్నాను.
ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది నీ ఆస్తి కానీ, నీ బిడ్డలు కానీ, నీ సంతానము కానీ, నీ గొడ్డు కానీ, నీ గోధుమ కానీ, నీ యొక్క సమస్తము కూడా యెహోవా ఇచ్చెను. అవసరమైతే ఆయన తీసేసుకుంటాడు. ఎందుకో? అంతకన్నా నీకు గొప్ప బహుమానం ఇవ్వాలని ఆయన కలిగి ఉన్నాడేమో. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా